నమస్తే, వెల్కమ్ టు G9 టీవీ. నేను స్వాతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు. గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ అయ్యారంటూ ఎద్దేవా. జగన్ సర్కార్ ఆర్థిక మోసాలకు తెరలేపింది. వైసీపీ ప్రభుత్వంపై నాదెండ్ల విమర్శలు. ద్వారకా తిరుమల ఈవో దగ్గర వెల్లంపల్లి ముడుపులు, తక్షణమే సస్పెండ్ చేయాలని పోతిన మహేష్ డిమాండ్. బండి పాదయాత్రకు పేరు డిక్లేర్ చేసిన బీజేపీ, తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్రగా నామకరణం. ట్విట్టర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని రాహుల్ ఫైర్. డీటెయిల్స్ చూస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వెళ్లిన ఆయన పవన్ పై సెటైర్లు వేశారు. గబ్బర్ సింగ్ ను రబ్బర్ సింగ్ గా మార్చిన ఘనత గ్రంథి శ్రీనివాస్ కు దక్కిందని ఎద్దేవా చేశారు. గబ్బర్ సింగ్ ని గుర్తుతో రబ్బర్ సింగ్ చేసిన గ్రంథి శ్రీని గారు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడిన అనవసరం కాబట్టి గబ్బర్ సింగ్ ని గుర్తుతో రబ్బర్ సింగ్ చేసిన గ్రంథి శ్రీని గారు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడిన అనవసరం కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన దిగ్విజయంగా కొనసాగాలని శ్రీవారిని కోరుకున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇవాళ కుటుంబ సమేతంగా స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. ఆయన మనం ఇప్పుడు వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి గారికి నిజంగానే ఆ దర్శనం నిజంగానే ఒక అదృష్టంగా భావించి, అలాగే ప్రతిసారి కూడా కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని, దేశం బాగుండాలని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన పాలన ఇలాగే కొనసాగాలని ప్రతిసారి కూడా దేవుని వారి కోరుకుంటూ, అలాగే ప్రజల ఆశీస్సులు తీసుకుంటాం. వైసీపీ ఆర్థిక మోసాలకు తెరలేపిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. పరిమితికి మించి రుణాలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా ఇవ్వలేని ఆర్థిక స్థితిలో రాష్ట్ర బడ్జెట్ పడిపోయిందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి రకరకాల కథనాలు మనం వింటున్నాం. అన్ని ప్రాంతాల్లో ఎవరికి న్యాయం జరగలేదు. కనీసం రోడ్లు వేయలేకపోతున్నారు, కాలువలు తీయలేకపోతున్నారు, జీతాలు అందించలేకపోతున్నారు. మరి మీరు చూపించిన లెక్కల ప్రకారంగానే 835 కోట్ల రూపాయలు ప్రతిరోజు మీరు ఖర్చు చేస్తుంటే ఎక్కడ పోతున్నాయి ఈ నిధులు? చెప్పండి. ఏ సంక్షేమ పథకానికి మీరు ఉపయోగపడుతున్నారు చెప్పండి. కేవలం పత్రికా ప్రకటనలు భారీగా ఇచ్చుకుని ఒకే గొంతుతోటి, అది కూడా అడ్వైజర్ల గొంతుతోటి ప్రజల్లోకి మీరు ఇటువంటి సమాచారం తీసుకెళ్లి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ ప్రాంతానికి ఏమీ జరగలేదు. 975 కిలోమీటర్ల మనకి సముద్ర తీరం ఉంది మన రాష్ట్రానికి. ఏమైనాయండి మీ 9 హార్బర్లు? ఏమైనాయి మీరు మత్స్యకారులకు మీరు చేస్తామన్న న్యాయం? 3,000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడి పెట్టబోతున్నాం మత్స్యకారులకు అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గతంలో. ఈ రోజు వరకు దాని గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. తప్పకుండా ఈ విషయాలన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము అందరం డిమాండ్ చేసేది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అనుమానాలన్నింటినీ కూడా తొలగించాలి, వాస్తవాల్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలి. ఏ విధంగా ఈ నిధుల్ని దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఈ కాన్ఫిడెన్షియల్ జియోస్ ఎందుకు దాచిపెడుతున్నారు మీరు సమాచారం? 151 ఎమ్మెల్యేలు 175 నియోజకవర్గాల నుంచి మీకు అందించారంటే అంతకన్నా పెద్ద మెజార్టీ ఏ ప్రభుత్వానికి వస్తుంది చెప్పండి? ఎందుకు ఈ భయం మీలో, ఈ ఆందోళన ఎందుకు? నిజాయితీగా స్వార్థం లేకుండా పరిపాలన అందిస్తే ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు తప్ప గతంలో జరిగినట్టు మీరు ఈ విధంగానే పరిపాలన చేసుకుంటే పోతాం రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని పార్టీ తరఫు నుంచి మేము అందరం కూడా భావిస్తున్నాం. ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని మంత్రి బాలినేని శ్రీనివాస్ వెల్లడించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మహిళలకు ఉచిత డస్ట్బిన్లు పంపిణీ చేశారు. ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నవరత్నాలు అమలు చేసి అక్క చెల్లెమ్మల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. నా బిడ్డగా చెప్పి నా తల్లికి
ఇవన్నీ అయ్యే ఖచ్చితంగా నేనే పరిస్థితి నేను ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఈ డస్ట్బిన్స్ కార్యక్రమం మరి ఊరు కూడా బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, మరి ప్రక్షాళంగా ఉండాలి అనే ఉద్దేశంతో మరి డస్ట్బిన్స్ లో మన పొడి చెత్త మరి తడి చెత్తకి సంబంధించినటువంటి ఈ బకెట్ మరి ప్లాస్టిక్ బకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయడం జరుగుతుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మరి శుభ్రంగా మరి ఊరంతా శుభ్రంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమం. ఈ చెత్తను కూడా మీకు బండ్లు వచ్చి తీసుకుపోయి మరి బయట మరి దమ్ చేసే కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత ఎక్కడ కూడా ఊళ్ళో శుభ్రంగా మరి మీ ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉండే కార్యక్రమం చేపడుతుంటే మన ఆరోగ్యంలో బాగుండే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ స్వరాజ్యం దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ తదితర వ్యవస్థలను చూస్తే సీఎం జగన్ కు ప్రజాభివృద్ధికి ఏ మేరకు కృషి చేస్తున్నారో అర్థమవుతుందని కొనియాడారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థతో అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని గ్రంథి అభిప్రాయపడ్డారు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఆయన నాయకత్వంలో ఆయన దిశానిర్దేశంలో ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన, సంచలనాత్మకమైన, అద్భుతమైన స్వరాజ్యం వచ్చినప్పుడు మనకి ఏదైతే పెద్దలందరూ కూడా అప్పుడు కోరుకున్నారో అటువంటి గ్రామ స్వరాజ్యం రావాలనే ఆశయాలతో ఆ పెద్దల ఆశయాల మేరకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, అలాగే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, అలాగే రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇవన్నీ ప్రభుత్వం అంతా కూడా ప్రజల ముందుకి, అటు రైతులు కానీ, ప్రజలకు సంబంధించి కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకి హెల్త్ క్లినిక్ కానీ, అలాగే ఆరోగ్యానికి సంబంధించి ప్రాధాన్యంగా తీసుకున్న మన ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు భరోసా కేంద్రం, అలాగే గ్రామ సచివాలయం కోసం సచివాలయ భవనం, అలాగే ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సరైన ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని అందించడానికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించుకోవడానికి తగు సూచనల మేరకు, అక్కడ ఇచ్చిన సూచనల మేరకు మెరుగైన వైద్యాన్ని పొందడానికి అవసరమైతే పెద్ద పెద్ద ఆసుపత్రులకి, కార్పొరేట్ హాస్పిటల్ కూడా వాళ్ళు పంపించి 1000 రూపాయలు పైబడి ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీలో వాళ్ళకి వైద్యం చేయించే కార్యక్రమం. ఇది ఎక్కడి నుంచి అంటే గ్రామీణ స్థాయి నుంచి. గ్రామీణ స్థాయి నుంచి అనేదానికన్నా కూడా ప్రతి 50 ఏళ్ళకి వాలంటీర్ను పంపించి వాళ్ళ ఆరోగ్యం కానించి, వాళ్ళకి అందుతున్న సంక్షేమ ఫలాలు కానించి అన్నీ కూడా సక్రమంగా జరగాలని చెప్పి ఒక గొప్ప మిషనరీ. ఎందుకంటే గాంధీ గారి టైంలో గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామ స్వరాజ్యం అంటే ఏంటనేది చేసి చూపించిన నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే కనుక ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలబడిన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనం కళ్ళెదురుకుండా చూస్తున్నాం. చాలా మంది అభివృద్ధి ఏం జరిగిందంటారు. ఇది అభివృద్ధి కదా, ఇదంతా కూడా ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది, బడుగు బలహీన వర్గాలకి, పేదవారికి ఉపయోగపడేది. ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఒక పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, అందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించాలి. మనం చూస్తున్నాం ఒక రైతు భరోసా, ఒక సచివాలయం, అలాగే ఒక వెల్నెస్ సెంటర్, ఇవన్నీ కూడా చేస్తూ అభివృద్ధి చేస్తూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి వాలంటీర్ను పెట్టి ప్రతి రైతు అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. దేశంలోనే రైతు పక్షపాతి ముఖ్యమంత్రిగా సీఎం జగన్ పేరు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం పోతవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. రైతులకు అన్ని విధాల ఆదుకునే విధానంగా ఇవాళ మాట ఇచ్చిన ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు చేసే విధానంలోనే ఇవాళ గ్రామ వ్యవస్థని డెవలప్ చేసే విధానాన్ని, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థని ముందుకు తీసుకొచ్చి అన్ని విధాల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి లబ్ధిదారికి
అన్ని విధాలు ఆదుకునే వరకు ఈ సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయడం, దాని కొరకు నియోజకవర్గం వరకు 81 సచివాలయాలని ఏర్పాటు చేయడం. దానిలో ఇప్పటికే మనం మీ మండలంలో 6 సచివాలయాలు ఓపెన్ చేసి ఉన్నాం. ఇవాళ ఇంకొక 6 ఇవాళ ఓపెన్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఓపెన్ చేయడం. అదేవిధంగా మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి బర్త్డే పురస్కరించి రోజు రైతు దినోత్సవం ప్రకటించడం, ఆ రోజునే మన రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాలు అన్నింటిలో కూడా వాళ్ళ సక్రంగా రైతులకు అన్నింటిలో అన్ని విధాలు ఆదుకునే వరకు పురుగు మందులు, ఎరువులు, అదేవిధంగా మనకి సబ్సిడీ మీద ఇచ్చే ఐటమ్స్ కానీ, అదేవిధంగా వీరికి ఆ ఇన్పుట్ సబ్సిడీ వల్ల ఏ విధంగా మనకి ఇవ్వడం, 5,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసాం. స్థిరీకరణ నిధిలో మనకి రైతుకి నష్టపోయినప్పటికీ వాళ్ళందరికీ ఆదుకునే విధానంగా ఏర్పాటు చేసే విధానంలో ఇవన్నీ చక్కని చేతిలో జగన్మోహన్ గారు చేస్తున్నారు. ఇప్పటికే మన నియోజకవర్గంలో మొన్న సుమారుగా 142 కోట్లతో మన ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటికూ టోటల్గా పేమెంట్లు కూడా ఏమైనా ఉండొచ్చు, కానీ మొత్తం టోటల్గా పేమెంట్ కూడా పే చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం గతంలో చేయడం, అదేవిధంగా ఇవాళ సొసైటీస్ ద్వారా మన ఎప్పుడు జరిగిన విధానంలో అన్ని విధాలు ఆదుకుంటూ సొసైటీస్ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు రైతుకి కావాల్సిన విధానం చేయడం, ఇవన్నీ చక్కరీతిలో చేయడం జరిగింది. అదేవిధంగా కౌలు రైతును ఆదుకునే విధానం, దాదాపు 13,500 రైతు భరోసా ఇవ్వడం, ఒరిజినల్ రైతు కూడా ఇవ్వడం, ఈ విధంగా అన్ని రైతు విషయంలో చక్కని రీతిలో చేయడానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఇందులో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా ఏర్పాటు చేశారు. గతంలో అయితే ఒక మండలానికి అందరూ ఒకే అగ్రికల్చర్ ఆఫీస్ ఉండేవారు. వాళ్ళు అగ్రికల్చర్ అసిస్టెంట్, ప్రతి సచివాలయానికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నారు. ఈ విధంగా అన్ని చక్కగా డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శిగా పసలపూడి సుభాష్ చంద్రబోస్ ఎంపికయ్యారు. తనను నమ్మి రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవి కట్టబెట్టిన పార్టీ పెద్దలకు, అధ్యక్షులకు సుభాష్ చంద్రబోస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పసలపూడి సుభాష్ చంద్రబోస్ కు పలువురు ముఖ్య నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ముందుగా మన అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పార్టీ అధ్యక్షులైన అచ్చెన్నాయుడు గారికి, మన రాజమండ్రి పార్లమెంటు కొత్తపల్లి సామేల్ జవహర్ గారికి, అలాగా కొవ్వూరు నియోజకవర్గ జనగడ్డ సుబ్బరాయ చౌదరి గారికి, మన వేగి చిన్న గారికి, బూరిపల్లి రాఘవల్ గారికి, నాకు రాష్ట్ర రైతు కార్యదర్శిగా ఇచ్చినందుకు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు పార్టీలో గుర్తించి గతంలో నేను జిల్లా ఎస్సీసీఎల్ చేశాను, తర్వాత మండల సెక్రటరీగా చేశాను, తర్వాత నన్ను వీళ్ళందరూ గుర్తించి ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీలో మరి రాష్ట్ర రైతు కార్యదర్శిగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా నాకు మంచి సపోర్ట్గా మరి రాష్ట్ర నాయకుడిగా చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను రానున్న కాలంలో రైతుల కోసం మరింత కష్టపడి నేను రైతు సమస్యల మీద పోరాడతానని మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి, అలాగే పార్లమెంటు కొత్తపల్లి సామేలు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి మన నాయకుల ముందు పెట్టి ప్రతి సమస్యను నేను వాళ్ళ ముందు పెట్టి పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని నేను ఎంతో ప్రాముఖ్యంగా నడిపిస్తానని మన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి, నాయకులకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను పరిష్కరిస్తేనే ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని మంత్రి పేర్ని నాని అన్నారు. భీమవరంలో స్థానిక విష్ణు కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన గ్రామ సర్పంచుల శిక్షణా తరగతుల కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతిరోజు గ్రామాలలో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవాలని సర్పంచులకు మంత్రి సూచించారు. ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, మహిళ కానీ, ఆ రిజర్వేషన్లో గెలిచిన వాళ్ళు ఎవరు ఉంటే ఒకటే నేను చెప్తున్నాను, ఈ సర్పంచ్ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టనివ్వకండి. పొరపాటున భర్త అయినా సరే ప్రాణం పోయినా ఈ ఖర్చులో కూర్చోబెట్టకూడదు. ధర్మం కాదది. భర్తను కూడా పక్కన కుర్చీ వేసి కూర్చోమని చెప్పండి. సర్పంచ్ కుర్చీ అనేది ఆఫీసులో నీకు మాత్రమే పరిమితం. లేదా నేను
ఊరు పెత్తందారిని, రిజర్వేషన్లో అవకాశం వచ్చిందని నేను గెలిపించి డబ్బులు కూడా నాయే గెలిపించి మిమ్మల్ని కూర్చోబెడితే ఆ సర్పంచ్ కుర్చీలో నేను కూర్చుని మీరు పక్కన కూర్చోవటం అనేది కూడా ధర్మం కాదు. ఆస్తి పోతే బతకచ్చు, ఆరోగ్యం పోతే బతకచ్చు, కానీ ఆత్మ గౌరవం పోయిన రోజు బతకడం అనేది మనిషిగా చచ్చిపోయినట్టు అనేది మాత్రం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏ పరిస్థితిలో నేను మంత్రి కదా, నేను వెళ్ళంగానే మా ఆర్టీసీ ఎండి ఉంటాడు, ఆయన ఐపీఎస్ సీనియర్ డీజీపీ క్యాడర్. నేను ఒక 7-8 సార్లు ఆర్టీసీ ఎండి రూమ్కి వెళ్ళాను. 4 ఐపీఎస్ ఆఫీసర్ని చూశాను. అది చాలా క్యారెక్టర్లో బ్రహ్మాండమైనటువంటి ఆడం స్వచ్ఛపుచ్చుగాడు. ఆయన సురేంద్రబాబు అని చెప్పిన టఫ్ ఆఫీసర్. చంద్రబాబు కూడా ఈనాడు లొంగనల. సురేంద్రబాబు కానీ, మాదిరెడ్డి ప్రతాప్ కానీ, కృష్ణబాబు కానీ, వాళ్ళ ద్వారకా తిరుమల రాను ఒక ఆయన ఎవరికి లొంగేవాళ్ళు కాదు. అయినా నేను ఆర్టీసీలో సుపీరియర్ ఆఫీసర్గా చేరి ఆఫర్ చేస్తారు. కూర్చొని నేను గొప్పది, నేను మున్సిపాలిటీకి వెళ్తాను, మా మున్సిపల్ కమిషనర్ కూర్చోమంటాడు, కూర్చోనండి అంట. మన సర్పంచ్ అవ్వకుండా బతకలేదా? ఈ సర్పంచ్ టర్మ్ అయిపోయి బతకలేమా? మీ కుర్చీలో మాత్రం భర్తను కూడా కూర్చొని ఇవ్వకండి. మీ కుర్చీ మీకే అది. ఒకటి దయచేసి ఆ విలువని, ఆ కుర్చీకి ప్రజలు మీకు ఇచ్చినటువంటి విలువని కాపాడుకోమని మరొకసారి మీకు చెప్పారు. థ్యాంక్ యూ. స్పందించండి. పంచాయతీలో డబ్బులు ఉన్నాయా లేవో తర్వాత సంగతి. ఏదో ఒక మార్గం, మనసు ఉంటే మార్గం 100 మార్గాలు ఉంటాయి. అలాగే రాజకీయాల్లో మీకు ఒక మార్క్ వేసుకోండి. బ్రాండింగ్. హార్లిక్స్ దానికి ఒక బ్రాండ్, బోర్నవిటా దానికి ఒక బ్రాండ్, రిన్ సబ్బు దానికి ఒక బ్రాండ్. క్వాలిటీ రిన్ చెప్పగానే ఏంటని డాల్డా పేరున్నారా? డాల్డా అనేది అది ఏది వస్తువు పేరు కాదు, అది ఆ కంపెనీ పేరు. అది డాల్డా అనేది కంపెనీ పేరు, దాని పేరు వనస్పతి. డబ్బా లోపల ఉండేది వనస్పతి. డాల్డా అనేది కంపెనీ పేరు. చివరికి ఆ కంపెనీ పేరే దాని బ్రాండ్. భవిష్యత్తు ఉండాలి, మీ రాజకీయం సుస్థిరంగా జీవితంలో ఉండాలని చెప్పాను. ప్రజల్లో మీరు మంచి పేరు తెచ్చుకుంటానికి ప్రయత్నం చేయండి. ఆ భగవంతుడు కూడా మీకు మంచి పేరు వచ్చేదానికి మీకు అన్ని రకాల సహకరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గణేశీని గారికి, మీ ఎంపీడీఓ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. స్వామి భక్తి చాటుకునేందుకు కుమ్మరుల బ్రతుకులతో ఆడుకుంటారా అని అధికారులపై బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బిట్రగుంట గ్రామంలో కుమ్మరులు కొండలు చేసుకుని జీవనం సాగిస్తుంటే వారిపై అధికారులు కన్నెర్ర చేయడంపై లోకేష్ కుమార్ మండిపడ్డారు. భారత ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నినాదంతో చేతి వృత్తుల వారికి ప్రోత్సాహం కల్పిస్తుంటే స్థానిక అధికారులు వారిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. एक कलेक्टर ने क्या सेम कलेक्टर और सब कलेक्टर क्या सर कर सकते हैं? ओके, यू फर्स्ट यू टोटली इसके बारे में रिपोर्ट लेके कमीशन को अफिडेविट में रिटर्न में कमीशन को भेज देना एक बार. और एक बार एक कलेक्टर ने इन लोगों को दे दिए, कंस्ट्रक्शन हुआ, थोड़ा तो पैसा इसका हाथ पे से कंस्ट्रक्शन किया ना. आपने कंस्ट्रक्शन डिमोलिशन करने के नोटिस दिया, वो एक कॉपी इधर दे दीजिए. कब दिया, कितना बार दिया नोटिस? नहीं किया ना. इसका प्रक्रिया क्या है? एक इश्यू डिमोलिश करना बोले तो इसका प्रक्रिया क्या रहता, क्या क्या स्टेप्स रहता, जरा एक बार बताओ. सर, इंक्रोचमेंट एक्ट 18 इंक्रोचमेंट एक्ट 1905 के प्रकार से हम डिमोलिशन करते हैं. ऐसा? यस सर.
एंड उसके अंदर हम क्या करते हैं, सेक्शन 6 और सेक्शन 7 के अंडर कंसर्न पार्टीज को हम उनको नोटिस इश्यू करते हैं। बट अगर हम वो नोटिस के लिए अवेलेबल नहीं होते हैं उस एरिया में, तो फिर हम वहाँ पे वॉल पे या कहीं पे भी पब्लिक प्लेस होती है वहाँ पे वो नोटिस पेस्ट करते हैं और हम उसे कंसिडर सर्व करते हैं। माननीय कोर्ट का आपने जिक्र किया है, हाई कोर्ट का क्या ऑर्डर है इसमें? सर हाई कोर्ट ने 1993 में ऑर्डर पास किया है कि क्या? कलेक्टर 2 हफ्ते के अंदर इस केस को डिस्पोज ऑफ कर दे एज पर द डिस्पोजेशन लॉ। नहीं, हाई कोर्ट ने केवल इस प्रकरण को निस्तारण के लिए लिखा है या ये लिखा है कि इसको जो यहाँ ध्वस्तीकरण कर दिया जाए, इसको हटा दिया जाए? మీ కుల వృత్తిని నమ్ముకొని మీ దక్ష ప్రజాపతి మీరు ఒకప్పుడు రాజులే, మీరు కూడా రాజ్యం చేసినోళ్ళే. మీరు భయపడి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కమిషన్ ఉంది. ఇలా దేశం మొత్తం మీ ప్రజాపతి లోకేష్ కుమార్ ప్రజాపతి గారు వైస్ చైర్మన్ ఉన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. పేద వర్గాలకు అన్యాయం చేస్తున్నారనే బీసీ కమిషన్ గతంలో ఉన్నదానికి చట్టబద్దత లేదు, కాన్స్టిట్యూషన్ రైట్స్ లేకుండే. ఇలా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినాక గ్రామాలల్లో ఇంకా పెత్తందారులు, భూస్వాములు, ఏదైతే అగ్రవర్ణాలు పేదలను దాడులు చేస్తున్నారనే ఈ కమిషన్ కు 2018లో కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చింది. ఎంత పెద్ద అధికారులనైనా, చీఫ్ సెక్రటరీనైనా, డీజీపీనైనా అధికారులకు సమన్స్ చేసి ఢిల్లీకి పిలిపించి మాట్లాడే హక్కు ఈ కమిషన్ కున్నది. మీరు భయపడొద్దు, మనం తప్పు చేయొద్దు, ఒకరికి భయపడొద్దు. చేస్తే వాళ్ళు ఏం చేసుకొని బతకాలి? వాళ్ళకేమో 100 ఎకరాల భూములు ఉంటేనేమో వాళ్ళకు ఉంటాయి. వీళ్లకు గతి లేకనే కదా గవర్నమెంట్ ఇచ్చింది. వీళ్ళు బలహీన వర్గాలు 10 కుటుంబాలు కలిసి ఈడ పని చేసుకుంటాయి కుంటలని. ఈడేమి ఇండివిజువల్ గా ఇండ్లు కట్టుకుంటలేరు. ఈడేమి ఇండివిజువల్ గా వాళ్ళు వ్యాపార అవి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టలే. ఇక్కడ మట్టి తీసుకొని ఇక్కడ ఏమన్నా హైవే మీద 4 కుండలు అమ్ముకుందాం అన్నారు. అది తప్ప ప్రభుత్వం ఇంత కూడా ఆలోచన చేయదా? నేషనల్ హైవే మీద ఎవడు బీదోడు ఉండొద్దా? మంత్రి గారు వేయంగా చెప్పారన్నా. అంటే మీ ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడు ఆ కలెక్టర్ ఇచ్చినప్పుడు ఇక్కడ కుంట ఉందన్నది కదా, కుంటలో మట్టి తెచ్చుకుంటారు కదా కుమ్మరోళ్ళు, మట్టి తెచ్చుకునే కదా కుండలు చేసి. మీ ఆధారాలు ఏమేమి ఉన్నాయో మీరు కూడా కమిషన్ కు సబ్మిట్ చేయండి. ప్రభుత్వానికి కూడా ఏదైతే జేసీ గారికి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము కమిషన్ ఆదేశిస్తుంది. టోటల్ రిపోర్ట్ మీరు విత్-ఇన్ 15 days లా కమిషన్ ముందు హాజరుపరచాలి. వ్యక్తిగతంగా కలెక్టర్ గారు ఢిల్లీలో ఆనరబుల్ వైస్ చైర్మన్ లోకేష్ ప్రజాపతి కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి వ్యక్తిగతంగా ఎస్పీ గారు, వ్యక్తిగతంగా కలెక్టర్ గారు ఇద్దరు కూడా 15 రోజులలో మేము డేట్ ఇస్తాం. ఆ డేట్ నాడు హాజరు కావాలి. అప్పటిదాకా ఈ ల్యాండ్లకు ఎవరు కూడా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కమిషన్ ఆర్డర్ ఇస్తుంది. आपका जब इधर इंस्पेक्शन के लिए, जांच के लिए जब आपके अधिकारी, तहसीलदार या तहसील के कर्मचारी इधर आए हैं, आपने इसमें मेंशन किया, मैंने पढ़ा है अभी थोड़ा। मैं पूछना चाहूंगा कि हो सकता है उस समय इनका अवकाश हो, काम पर ना हो ये लोग करने वाले, कोई अन्य लोग, भारी लोग आ गए हों। తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా రాష్ట్ర అధ్యక్షుడు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. అంతేకాకుండా బండి చేసే పాదయాత్రకు పేరును ఖరారు చేశారు. తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్రగా దీనికి పేరు పెట్టారు. అయితే హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర హుజూరాబాద్ వరకు కొనసాగనుంది. తొలి దశలో సుమారు 2 నెలల పాటు బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ యాత్ర ద్వారా కృషి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ నెల 24న భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర మెహదీపట్నం మీదుగా షేక్పేటకు చేరుకుని తదుపరి రోజు గోల్కొండ కోట వద్ద జరిగే సభలో బండి సంజయ్ పాల్గొంటారు. ఆ తర్వాత చేవెళ్ల మీదుగా మన్నెగూడ, వికారాబాద్, సదాశివపేట తదితర ప్రాంతాల ద్వారా మెదక్ చేరుకుంటారు. అక్కడి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో 10 రోజుల పాటు ఆయన పాదయాత్రలో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర విజయవంతానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేశారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి వెండి కలవ పూలతో అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ రోజు వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి నియోజకవర్గంలోని దేవాలయాలు శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా కిటకిటలాడాయి. నాగుల పంచమి సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి శ్రీ బలుసులమ్మ దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో సమస్త జగజ్జనిగా శ్రీచక్ర సంచారిణిగా యొక్క భక్తుల యొక్క కొంగు బంగారమై నిలవేల్పుగా వెలుగుతున్నటువంటి ఆ యొక్క అమ్మలగన్న అమ్మ శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి యొక్క దివ్య దేవస్థానమునందు ప్రతి మాసము కూడా అత్యంత వైభవోపేతంగా ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరి ఎంట శుభకార్యం జరిగినా వారు చలివిడి పానకాలతో ఆ యొక్క అమ్మవారికి విశేషమైనటువంటి నివేదనను సమర్పించుతూ అనాదిగా జరుగుతున్నటువంటి ఆచారం ఇక్కడ. అదేవిధంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా కావిళ్లతో వారి యొక్క సమూహంతో వచ్చి అమ్మవారిని దర్శించి తదుపరి ఆ యొక్క పెళ్లిపీటలు ఎక్కడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. అదేవిధంగా ప్రతి వ్యాపారస్తులు కూడా అమ్మవారి యొక్క పాదాల దగ్గర వారి యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి వివిధమైనటువంటి వ్యవహారాలతో ఇక్కడ అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి నిత్యము కూడా దేవస్థానం వారు ఇక్కడ విశేషంగా భక్తులకు దర్శనానికి కల్పించినటువంటి సౌకర్యాలు విశేషం. ఎవరికి కూడా ఈ యొక్క కరోనా సమయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాస్క్ అదేవిధంగా శానిటైజర్ని ఉపయోగిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారి యొక్క దర్శనాన్ని కల్పించి ఉన్నారు. మన పట్టణ ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ కొట్టు సత్యనారాయణ గారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క సలహా సూచనల మేరకు కమిటీ పెద్దలు అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీ చీమకొండ సాయి గారి యొక్క సలహాలు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతినిత్యము కూడా ఇక్కడ అమ్మవారికి శైవాగమోక్త ప్రకారంగా త్రికాలంలో పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. విశేష తన ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా లాక్ చేస్తూ ట్విట్టర్ సంస్థ నిర్ణయం తీసుకోవడంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని రాహుల్ అన్నారు. పార్లమెంట్లోనూ మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వట్లేదని, మీడియాను నియంత్రిస్తున్నారని మండిపడ్డారు. కనీసం తన ఆలోచనలు పంచుకునేందుకు ట్విట్టర్ వేదిక అవకాశం ఉందని భావిస్తే ఆ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది వింటుందని విమర్శించారు. ట్విట్టర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు రాహుల్. This is an attack on the democratic structure of the country. This is not an attack on Rahul Gandhi. This is not, simply shutting Rahul Gandhi down. I have 19-20 million followers. You're denying them the right to an opinion. That's what you're doing. So this is not only patently unfair. They're breaching the idea that Twitter is a neutral platform. And for the investors, this is a very dangerous thing, because taking sides in the political contest has repercussions for Twitter. Our democracy is under attack. We're not allowed to speak in parliament. The media is controlled. And I thought there was a ray of light where we could put what we thought on Twitter. But obviously that's not the case. It's obvious now that Twitter is actually not a neutral, objective platform. It is a biased platform, and it's something that listens to what the government of the day says. As Indians, we have to ask the question, are we going to allow companies, just because they are beholden to the government of India, to define our politics for us? Is that what this is going to come to? Or are we going to define our politics? ద్వారకా తిరుమల ఈవో సుబ్బారెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని జనసేన నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. సుబ్బారెడ్డిని సస్పెండ్ చేయకపోవడంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి అవినీతి ముడుపులు బాగా అందాయనే అనుమానం కలుగుతోందని అన్నారు. దేవస్థాన ఉద్యోగులు, పండితులు, పురోహితులు మూకుమ్మడిగా ఆందోళన చేస్తున్నా మంత్రి స్పందించకపోవడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ద్వారకా తిరుమల ఆలయంలో ఈవో సుబ్బారెడ్డి చేసేటువంటి అరాచకాలు ఎక్కువయ్యాయి. ఆయన కరోనా నుంచి కోలుకోగానే వెంకన్న స్వామి ఆలయంలో జంతు బలి చేస్తానని మొక్కుకోబట్టే ఆయన కరోనా నుంచి కోలుకున్న తర్వాత మేకని బలిచ్చేటువంటి ఏర్పాటు చేశారు. ఆ విషయం ప్రజలకి, స్థానికులకి తెలియబట్టే దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు.
మేకకి పసుపు రాయడం, చెవులు కోయడం సుబ్బారెడ్డి చేసినటువంటి దాష్టికం కాదా ఇది? ఎక్కడన్నా సరే వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో జంతుబలి చేసిన సంఘటనలు ఉన్నాయా? కానీ ఈవో సుబ్బారెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నడూ లేని విధంగా వెంకన్న స్వామి ఆలయంలో జంతుబలి చేస్తారా? చేసినటువంటి వ్యక్తిని ఎన్నాళ్ళు ఎందుకు ఉపేక్షించారు? ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు చర్యలు తీసుకోకుండా? ఆయనకు కూడా అక్రమ పద్ధతిలో పోస్టింగ్ ఇచ్చి డబ్బులు ఏమైనా గుంజారా? మీరు డబ్బులు ఏమైనా గుంజారా? ఈ జంతుబలి మీద విచారణాధికారిగా ఏఈఓ రామాచారి గారిని నియమిస్తే ఆయన వాస్తవాలన్నీ కూడా సేకరించి నివేదిక తయారు చేస్తా ఉన్నారు. అందులో ఏఈఓ సిఇఓ సుబ్బారెడ్డి జంతు బలికి పాల్పడినట్టు కొంత సమాచారం ఆధారాలు సేకరించబట్టే నిన్నటి నుంచి ఈఓ సుబ్బారెడ్డి ఏఓ రామాచారి గారిని ఇష్టానుసారం దూషించడం, నిన్న రాత్రి కూడా సుమారు 2 గంటల సేపు మానసికంగా వేధించడం, దుర్భాషలు ఆడడం వాస్తవం కాదా? ఈరోజు ఉదయం కూడా ఏఈఓ రామాచారి గారిని ఈఓ సుబ్బారెడ్డి ఇష్టానుసారం దుర్భాషలాడడం, తిట్టడం వాస్తవం కాదా? దీంతో పాటుగా ఒక అర్హత లేని ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వాలని, ఆ ప్రమోషన్ ఇచ్చేటువంటి బాధ్యత ఏఈఓ రామాచారి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా కూడా అతనికి అర్హత లేదు.